అప్లికేషన్ 12th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 16th మార్చ్ లాస్ట్ డేట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. MBA మరియు MCA కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ టెస్ట్గా ఐసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఐసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారు తెలంగాణలోని 8 యూనివర్సిటీలలో MBA మరియు MCA కోర్స్ చేయవచ్చు. ఐసెట్ ఎగ్జామ్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి MBA కోసం ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బీటెక్, M.Pharmacy చేసినా కుదురుతుంది. అలాగే MCA కొరకు డిగ్రీతో పాటు ఇంటర్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఒకటి అయి ఉండాలి. ఓపెన్ డిగ్రీ చేసిన వారు UGC గైడ్లైన్స్ ప్రకారం పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ 12th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 16th మార్చ్ లాస్ట్ డేట్. 250 లేట్ ఫీ తోటి 30 మార్చ్ లాస్ట్ డేట్. అలాగే 500 లేట్ ఫీ తోటి 7th ఏప్రిల్ లాస్ట్ డేట్. అలాగే 5000 లేట్ ఫీ తోటి 1st మే లాస్ట్ డేట్. 10,000 లేట్ ఫీ తోటి 2nd అండ్ 3rd మే లాస్ట్ డేట్. ఎగ్జామ్ వచ్చేసి 3 షిఫ్ట్లలో జరుగుతుంది. 13th మే రోజు 2 షిఫ్ట్లు, అలాగే 14th మే రోజు 1 షిఫ్ట్ జరుగుతుంది. ఐసెట్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో ఫిల్ చేయాలి. జనరల్ అభ్యర్థులు మరియు BC అభ్యర్థులకు 750 ఫీ ఉంటుంది. అలాగే SC ST అభ్యర్థులకు 550 ఫీ ఉంటుంది. ఎగ్జామ్ మీడియం వచ్చేసి సెక్షన్ A అనలైటికల్ అబిలిటీ. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మరియు తెలుగు లేదా ఇంగ్లీష్ మరియు ఉర్దూలో ఉంటుంది. అలాగే సెక్షన్ B మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూలో ఉంటుంది. అలాగే సెక్షన్ C కమ్యూనికేషన్ అబిలిటీ. ఇది టోటల్ ఇంగ్లీష్లోనే ఉండడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 25%, అంటే టోటల్ 200కు 50 మార్క్స్ రావాలి. అప్పుడే క్వాలిఫై అయినట్టు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా మార్క్స్ వచ్చినట్టయితే సెక్షన్ Aలో ఎక్కువ మార్క్స్ వచ్చిన వారికి మంచి ర్యాంక్ కేటాయిస్తారు. అప్పుడు కూడా సమాన మార్క్స్ వస్తే సెక్షన్ Bలో ఎక్కువ మార్క్స్ వచ్చిన వారికి మంచి ర్యాంక్ కేటాయిస్తారు. అప్పుడు కూడా సమానంగా వస్తే ఏజ్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్కి మంచి ర్యాంక్ కేటాయించడం జరుగుతుంది. ఐసెట్ ఎగ్జామ్ వచ్చేసి మొత్తం 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 150 మినిట్స్ టైం ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఏముండవు. ఒక క్వశ్చన్కి 1 మార్కు. సెక్షన్ Aలో డాటా సఫిషియన్సీ నుంచి 20 మార్క్స్ ఉంటాయి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి 55 మార్క్స్ ఉంటాయి. అందులో సీక్వెన్స్ అండ్ సిరీస్, నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్, అనాలజీస్, ఆడ్ వన్ అవుట్ ఉంటాయి. అలాగే డేటా అనాలిసిస్లో రీడింగ్ టేబుల్స్, బార్ డయాగ్రామ్స్, పై చార్ట్స్, వెన్ డయాగ్రామ్స్, ప్యాసేజెస్ ఉంటాయి. కోడింగ్ డీకోడింగ్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ అండ్ గ్రూప్ కంప్రహెన్షన్ ఉంటాయి. అలాగే డేట్ టైమ్ అరేంజ్మెంట్లో క్యాలెండర్స్, క్లాక్స్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ మొదలైనవి ఉంటాయి. సెకండ్ సెక్షన్లో మ్యాథమెటికల్ ఎబిలిటీ నుండి 75 మార్క్స్ ఉంటాయి. అందులో అర్థమెటిక్ ఎబిలిటీ నుండి 35 మార్క్స్ వస్తాయి. అవేంటంటే నంబర్స్ అండ్ డివిజిబిలిటీ, LCM, GCD, రేషనల్ నంబర్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ క్రిస్టల్స్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అండ్ మాడ్యులర్ అర్థమెటిక్స్ మొదలైనవి ఉంటాయి. నెక్స్ట్ ఆల్జీబ్రా నుండి 30 మార్క్స్ ఉంటాయి. ఆల్జీబ్రా అంటే సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్, పాలినామియల్స్, లీనియర్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్ అండ్ బైనామియల్ థియరీ. జామెట్రీలో లైన్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ ఉంటాయి. ట్రిగ్నామెట్రీలో రేషియోస్, ఐడెంటిటీస్ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్ ఉంటాయి. స్టాటిస్టిక్స్ నుండి మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, కొరెలేషన్ అండ్ సింపుల్ ప్రాబబిలిటీ ఉంటాయి. కమ్యూనికేషన్ అబిలిటీ నుండి 50 మార్క్స్ వస్తాయి. అందులో వొకాబులరీ 10 మార్క్స్, సినోనియమ్స్, అంటోనియమ్స్ అండ్ వర్డ్ యూసేజ్ ఉంటుంది. బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ నుండి 10 మార్క్స్ వస్తాయి. అలాగే ఫంక్షనల్ గ్రామర్ నుండి 15 మార్క్స్ వస్తాయి. అందులో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, వాయిస్ అండ్ సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది. అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 15 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది ఐసెట్ యొక్క ఎగ్జామ్ సిలబస్.